ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనాల పరిస్థితి గురించి, అలాగే 300 రూపాయల దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాల గురించి తెలుసుకోబోతున్నాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారిని మొత్తం 64,040 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి 21,527 మంది భక్తులు తలనీలాలనైతే సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం 3,17,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారండి. అయితే ఇలా టికెట్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనానికి దాదాపుగా 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ప్రతిరోజు ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి ఈరోజు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్ల గురించి తెలుసుకుందామండి. చాలామంది భక్తులు వివరాలను తెలియజేయమని అడుగుతున్నారు. ముందుగా 300 రూపాయల దర్శనం టికెట్లను స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అంటారండి. ఈ దర్శనం టికెట్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. టీటీడీ వారు వేరే ఇంకెక్కడా కూడా ఈ 300 రూపాయల దర్శనం టికెట్లనైతే ఇవ్వరు. అలాగే తిరుమల దర్శనానికి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు అక్కడ క్యూ లైన్లో నిలబడి టికెట్లను తీసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి టీటీడీ వారు దూర ప్రాంతాలలో వారికి కూడా దర్శనాన్ని సులభంగా చేసుకోవడం కోసం ఈ ఆన్లైన్లో 300 రూపాయల దర్శనం టికెట్లను ప్రతీ నెల విడుదల చేయడం జరుగుతుంది. ప్రతీ నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారి అఫీషియల్ యాప్లో ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేస్తారండి. మీరు ఈ దర్శనం టికెట్ల ద్వారా దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే మీరు ఏ నెలకి వెళ్ళాలనుకున్నారో అంతకుముందు 2 నెలల ముందే ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకు ఇప్పుడు ఈ డిసెంబర్ నెల చివరి వారంలో 2024 మార్చి నెలకి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేస్తున్నారండి. మార్చి నెలలో దర్శనానికి వెళ్ళాలనుకునేవారు ఇప్పుడే ఈ టికెట్లను బుక్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఏ నెలకైతే 300 రూపాయల దర్శనం టికెట్ ద్వారా దర్శనానికి వెళ్ళాలనుకున్నారో అంతకు 2 నెలల ముందే ఈ దర్శనం టికెట్ల కోటాను మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న వారికి కేవలం 3 నుంచి 4 గంటల లోపే శ్రీవారి దర్శనం అనేది పూర్తవుతుంది. అలాగే తిరుమల దర్శనానికి వెళ్ళేటప్పుడు దర్శనం టికెట్తో పాటుగా ఆధార్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలండి. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.